జయ శ్రీ రాధే కృష్ణ. పరీక్షిత్ మహారాజు సూర్యవంశ క్రమాన్ని తెలుసుకోవాలని సుఖయోగేంద్రుడిని అడుగుతారు. దాంతో సుఖయోగేంద్రుడు ఈ విధంగా చెప్తున్నారు. ఆ మహాపురుషుని నాభియందు బంగారు పద్మం మొలిచింది. ఆ పద్మంలో తనంత తానుగా చతుర్ముఖుడైన బ్రహ్మ పుట్టారు. ఆ బ్రహ్మకు మరీచి మానసపుత్రుడై పుట్టాడు. అతనికి కశ్యపుడు పుట్టారు. ఆ కశ్యపునకు దక్షుని కూతురైన అదితియందు సూర్యభగవానుడు కొడుకుగా పుట్టారు. సూర్యునికి భార్య అయిన సంజ్ఞయందు శ్రాద్ధాదేవుడు పుట్టి మనువు అయ్యాడు. ఈ వైవస్వత మనువుకి శ్రద్ధ అనే శ్రీయందు ఉత్తమ కీర్తివంతులైన 10 మంది కొడుకులు కలిగారు. మనువుకి ఈ కొడుకులు పుట్టకముందు మనువు ఉత్తరాధికారి కోసం యజ్ఞం చేస్తూ ఉంటే అతని భార్య చేయించే హోతను ఆశ్రయించి తనకు కూతురు పుట్టేలా చేయమని అడిగి వ్రతాన్ని చేస్తుంది. ఆమె చెప్పినట్లే ఆ హోత సరే అని అగ్ని యందు హవిస్సును హోమం చేయమన్నారు. హవిస్సును అందుకొని కూతురు కలగాలని మంత్రాలు చెప్తూ చేరి హోమం చేయగా హోత యొక్క వ్యతిరేక క్రియ వల్ల ఇలా అని ఆడ శిశువు జన్మించింది. నువ్వు వశిష్ఠుని దగ్గరికి వెళ్ళి, అయ్యా మునీశ్వర, నీ అనుమతితోనే నేను కొడుకుల కోసం యాగం చేస్తే ఆడది ఎందుకు పుట్టింది? మీ అంతటి వారికి సాధ్యం కానిది ఉంటుందా అని అడుగుతారు. దాంతో బ్రహ్మవేత్త అయిన వశిష్ఠ మహాముని ఏం జరిగింది అని ఆలోచించగా హోత చేసిన వ్యతిక్రమం తెలుసుకొని వశిష్ఠుడు మనువుతో ఇలా అంటాడు. రాజా, సంకల్పంలో తేడా ఉండటం వలన హోత విరుద్ధంగా చెప్పడం వలన కూతురు పుట్టింది. అయినా నీకు ఇష్టుడైన కొడుకుని నేను పుట్టిస్తాను అని చెప్పి ఆ పరమేశ్వరుడి గురించి తపస్సు చేయగా ఆ పరమేశ్వరుడు మెచ్చుకొని ముని కోరిన వరాన్ని ఇస్తాడు. ఆ కారణంగా ఇలా కన్యక సుదమ్నుడు అనే కుమారునిగా మారి రాజ్యం ఏలసాగాడు. ఒకనాడు కాలక్షేపానికి అడవులకు వేడుకతో వెళ్ళగా మేరు పర్వత సమీపంలోని కుమారవనాన్ని చేరుకుంటాడు. ఆ వనంలో శివపార్వతులు ఎప్పుడూ ఏకాంతంగా గడుపుతూ ఉంటారు. శివుడు భార్య అయిన పార్వతీదేవికి ఇష్టం కలిగించడానికి ఈ ప్రాంతంలో ఎవరు వచ్చినా కూడా ఆడదైపోతారని ఆదేశించి ఉంటాడు. ఆ ఆదేశం ప్రకారము సుదమ్నుడు ఆడదానిగా మారి దట్టమైన అరణ్యాలలో ఎడతెరగక తిరగసాగాడు. దైవవశాత్తు చంద్రుని యొక్క కుమారుడైన బుధుని ఆశ్రమాన్ని చేరగా అక్కడ వారికి పురూరవుడనే ఒక కొడుకు పుడతాడు. గొప్పవాడైన ఆ మనువు కొడుకు ఆడదానిగా మారి కొడుకును కని విసిగి బాధపడి గురువైన వశిష్ఠుడిని తలుచుకున్నారు. తలుచుకున్నంతనే వశిష్ఠుడు విచ్చేస్తాడు. వశిష్ఠుడు సుదమ్నుని మగవాడిగా కావడానికి ఆ శంకరుని ఆరాధిస్తాడు. అప్పుడు ఈశ్వరుడు ముని ప్రయత్నానికి సంతోషించి ఇలా అంటాడు. నేను మునుపు అన్నమాట నిజం కావాలి. మునీశ్వరుడైన నీకు ప్రీతి కలగాలి కనుక ఇతడు నెల విడిచి నెల పురుషుడిగా ఉంటాడు, మధ్య నెలలో ఆడదానిగా ఉంటాడు అని చెప్పి భూమిని తానే రక్షిస్తాడు సుమా అని అంటాడు. దాంతో వశిష్ఠుని దయవల్ల ఆడదానిగా ఉంటూ మరలా మగవాడిగా మారుతూ అతడు బాహుబలంతో రాజ్యాన్ని ఏలసాగాడు. అతనికి ఉత్కలుడు, గయుడు, విమలుడు అనే మరొక 3 కుమారులు కలుగుతారు. వారు ధర్మవర్తులై ఉత్తరాపదానికి రాజులయ్యారు. సుదమ్నుడు ముసలివాడయ్యాక ప్రతిష్టానపురాన్ని విడిచి పురూరవునికి రాజ్యమిచ్చి తాను అడవికి వెళ్ళిపోతాడు. వైవస్వత మనువు తన కొడుకు సుదమ్నుడు ఘోరారణ్యానికి వెళ్ళగా చాలా దుఃఖించి తనకు బిడ్డలు కలగాలని హరిని గురించి 100 ఏండ్లు యమునా తీరంలో తపస్సు చేస్తాడు. అంతటా హరి అతనికి చక్కగా ఇక్ష్వాకుడు మొదలైన 10 మంది కొడుకులను ఇస్తాడు. జయ శ్రీ రాధే కృష్ణ.